వ్యాధితో ఉన్నవాడిని అక్కడ పని చేయనివారు ఫ్లైట్ ఎక్కించి పంపించేశారు. ఏమైపోయింది? ఏదో సాధిద్దామని వెళ్ళాడు, ఆఖరికి ఏమీ సాధించలేకపోయాడు, HIV సాధించాడు. ఏంటి నీ పరిస్థితి ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది ఈరోజు? దేవుడు నీకు ఇచ్చిన వాటితో సంతృప్తి ఉందా? 2 రొట్టెలు నీకు ఇస్తారు, సౌలా తీసుకో, దట్ ఈస్ మై ప్రొవిజన్ ఫర్ యూ. నేను నీకోసం ఇస్తున్న నా ప్రొవిజన్ అదే, నేను నీకు ఇస్తున్న పోషణ అదే. నేను నీ పోషకుని కాబట్టి ఐ నో వాట్ టు గివ్ యూ. నీకేం ఇవ్వాలో నాకు తెలుసు, తీసుకో. గాడ్ ఈజ్ యువర్ ప్రొవైడర్. డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రొవిజన్ మై ఫ్రెండ్. ఎప్పుడు కూడా చింతపడొద్దు, అధైర్యపడొద్దు. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు ఎప్పుడు కూడా. వెళ్ళి నాకు ఈ కష్టం ఉంది, నాకు ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళ పాదాల మీద వీళ్ళ పాదాల మీద పడి నీ భక్తి జీవితాన్ని రాజీ పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. పడితే యేసయ్య పాదాల మీద పడు, అక్కడే నీ సమస్యలు పరిష్కారం ఉంది. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. కారిస్తే యేసయ్య సన్నిధిలోనే కార్చు.